ఇక ఆయన రాజకీయ జీవితం గురించి మనం ఇక్కడ విశ్లేషించుకోగా, మహాకవి ఉమర్ అలీ షా వారి రాజకీయ జీవితం 1916లో జాతీయ కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించడం ద్వారా ప్రారంభం అయినది. 1919లో రౌలత్ చట్టానికి నిరసనగా మహాత్మా గాంధీ పిలుపు అందుకొని రాజమండ్రి మహాసభలో జరిపిన దేశభక్తిని ఉద్రేకింపజేసేటువంటి గంభీర ఉపన్యాసాలు ఆయన చేశారు. 1920లో జలియన్ వాలాబాగ్ హత్యాకాండకు నిరసనగా ఏలూరు పట్టణంలో మహాజన సభ నిర్వహించి స్వరాజ్య కాంక్షను మరింత ఉద్రేకపరుస్తూ చేసిన ఆయన ప్రసంగం మహాజన సభలో అందరినీ కర్తవ్యానుముఖులుగా చేసినది. 1922లో చౌరీ చౌరా సంఘటనకు ప్రతిఘటనగా వారు చేసిన ప్రసంగాలు కూడా భారత జాతీయ ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో చైతన్యపరిచినవి. 1924వ సంవత్సరంలో అఖిల భారత ఖిలాఫత్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ముస్లిం లీగ్ మద్రాస్ శాఖ ఉపాధ్యక్షునిగా నాయకత్వం వహించి రాజకీయ జీవితంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించి 1935లో అఖిల భారత జాతీయ శాసనసభ సభ్యునిగా ఎన్నికై శాసనసభలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.